ఈ క్రోసూర్స్ అంతా అండి గురువారం వచ్చేసి తారీఖు 7వ తారీఖు 8వ నెల 2025 చూడొచ్చు. చాలా ఎక్కువ గేదెలు వచ్చాయి. రేట్లు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. చూడండి చివరి వరకు. లేదు తొక్కదులే, దాని తొక్కదు. 88 చెప్తున్నారండి, చూడొచ్చు. 88. అన్న అక్కడ ముందు మరి అవా ఏం చదువుతున్నావు అన్న? 65,000 అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 70,000 చదువుతున్నావు. ఎన్ని పాలు అవుతాయి బాబాయ్? ప్రస్తుతానికి 3 పాలు అవుతున్నాయి. ఏం దూడ? పడదోడ. ఒక్కరు నడిపించు బాబాయ్. 70,000 చెప్తున్నారు అన్న. చెప్పడం చెప్తున్నారు. ఇది 75,000 చెప్తున్నారు. 75,000 చెప్పారండి చెప్పడం. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. బాగుంది కట్, అది బాగుంది. బర్రె చిన్న గొడ్లు వచ్చినాయి, చూడొచ్చు. ఇవి వచ్చేసి నాకు తెలిసి 35,000-40,000 అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా తక్కువ కూడా ఉంటాయి. రైతులేడి దగ్గర సూడి గేదెలండి. ఇది మంది అన్న. ఏం చదువుతున్నాను ఇది? అన్న ఒక్కరు ముందు తీసుకెళ్ళవా, చూపిద్దాం. ఏం అవుతారు బాబాయ్? రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకోవచ్చు. చెప్పడం అయితే 80,000 చదువుతున్నారండి బాబాయ్. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు. అన్న ఒక 2 అడుగులు ముందు తీసుకో. తమ్ముడు ఏం చెప్తున్నారు? ఇది హేయ అన్న ఒకరు ముందు తీసుకో. చాలు అన్న ఏం చెప్తున్నారండి? ఇది 80 ఏం చదువుతున్నావు బాబా? ఏం చదువుతున్నారు? ఇది 75 చదువుతున్నావు. కట్టు బాగుంది. జెర్సీ అవేనా? పాలు వెనకడగా పూటకు 3 పాలు అవుతున్నట్టండి. వారం రోజులు అవుతున్నట్టు. ఇది ఏం చదువుతున్నా అన్న? గోపన్న ఇదేం చదువుతున్నా అన్న? రేటు 88,000. మన ఒక్క అడుగు ముందు తీసుకెళ్ళి 88 అయితే చెప్తున్నారండి. చెప్పడం 88 అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నాం మంది? 85,000. 85,000 అయితే చెప్తున్నారండి చెప్పడం. ఓకే, ఇది కూడా 80,000 చెప్తున్నారు. ఈ గేదె 80,000 చెప్తున్నారండి. చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ. అది బాగుంది గేదె. 80,000 అయితే చెప్తున్నారు. ఇది ఈరోజు చాలా గేదెలు వచ్చినాయండి. రేట్లు కొంచెం చెప్తున్నారు కానీ తగ్గించి అమ్ముతారు. ఫిక్స్డ్ రేట్లు కాదు. వాళ్ళు చెప్పిన రేటుకి పావాలా అయినా తగ్గిస్తారు. లైవ్ కాదు అన్న. ఏం చెప్తున్నాను? ఇది ఏం చెప్తున్నావు? ఇది 95,000 చెప్తున్నావు. ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది ఏంటానికి? ఇంకో వారం ఉంటుంది. ఎన్ని ఇది బాబు పాలు? 6 అయితే. ఒక్కసారి ముందు తీసుకెళ్ళి ఒక్క అడుగు. 6 పాలు అయితే అని చెప్తున్నారండి. అయ్యే అవకాశం ఉంది. బాగుంది కట్టు. 1,60,000 చదువుతున్నాం. తులసిరి పట్ల అన్నారండి. ఓకే, ఇంకెన్ని రోజులు పడుతుంది ఏంటానికి? 10 రోజులు పట్టింది. ఏదో ఒకటి 10 రోజులు, ఒకటి 15 రోజులు పడుతుంది.
చూడొచ్చండి. 1,60,000 అయితే చెప్తున్నారు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు, మారుతాయి, మాట్లాడుకోవచ్చు. పావలాయని తగ్గిస్తారు. 72,000 అయితే చెప్తున్నారు. టైట్ కట్టు ఉంది, చూసుకోవచ్చు. ఇది బాబాయ్ ఏం చెప్తున్నావు? ఇది 68 చెప్పు. చూడొచ్చు తరిమిది. దీనికి అమ్మాయి దూడ కూడా ఉంది. చెప్పడం 68 అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదు. చెప్తున్నా మన చేత చూడొచ్చండి. సూడి గేదెలు ఇవి. బ్రదర్ ఏం చెప్తున్నావు దీన్ని రేటు? 62,000 చెప్తున్నా. సూడి గేదె 62,000 చెప్తున్నారండి. చూడొచ్చు, బాగుంది కట్టు, నాటు గేదె. 62,000 అయితే చెప్తున్నారు. సూడి బర్రె బాబాయ్ అయితే 75 చదువుతున్నాడు. ఏం చెప్తున్నాను? ఇది 1,20 చదువుతున్నాం. 1,20 అయితే చెప్తున్నాడు అండి. మంచి కట్టు ఉంది, తొలిసూరు పడ్డ అన్న. ఇంతే ఇంకెన్ని రోజులు పడుతుంది తినడానికి? వారం పట్టిద్ది. ఎన్నెన్నో వచ్చాను పాలు? 4 లెక్క లేకుండా అయింది. ఏం చెబుతున్నావు చెప్పడం? 1,20 చెప్తున్నాను. రేట్ అయితే ఫిక్స్డ్ కాదుగా, మాట్లాడుకుంటే పాలు తగ్గిద్ది. థ్యాంక్ యూ. 1,00,000 చదువుతున్నావు. తొలిసూరు పడ్డ. ఇంకెన్ని రోజులు పట్టింది తినడానికి? 2-3 రోజులు ఈనిద్ది. ఈంతే ఎన్ని పాలు వచ్చాను సుమారుగా? 3 పాలు అయితే చెప్పడం అయితే 1గా చదువుతున్నాం. సార్ ఉంది, చూడొచ్చండి. గొడ్డు ఇది తొలిసూరు పడ్డ. తినడానికి అయితే కొద్దిగా టైం ఉంది. బాగా కట్టు బాగా చేసే అవకాశం ఉంది. గదిలేయడం కూడా బాగుంది. అబ్బాయి ఏం చెప్తున్నావు? ఇది 90,000 చెప్తున్నారు చెప్పడం. ఓకే. ఎన్నో తొలితా 2 అవుతాన్నా? ఎన్ని రోజులు పట్టింది తినడానికి? 10 రోజులు పట్టింది. ఎన్ని పాలు అవుతాయి అన్న తొలితే? 3 పాలు అయ్యే అవకాశం ఉంది. 90,000 అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకోవచ్చు. బాబాయ్ ఏం చెబుతున్నావు దీన్ని? తొలిసూరు పడ్డ, సూడి పడ్డ అండి. ఏంటానికి అయితే టైం ఉంది. బాబాయ్ ఏం చెబుతున్నావు? తరిపికేదండి, చూడొచ్చు. ఏయా తరిపికేదే, దాని దూడ. తమ్ముడు ఏం చెబుతున్నారు తమ్ముడు దీన్ని? 68 చెబుతున్నాం. సూడే ఏమన్నా ఉందా? తరిపిదే. ఓకే. చెప్పడం అయితే 68 చెప్తున్నారండి. 68,000 అయితే చెప్తున్నారు. ఇది 68,000. ఇగేదే 68,000. బాబాయ్ సూడికేదే ఇది? ఏం చెప్తున్నావు బాబాయ్? ఇది 82,000 అయితే చెప్తున్నాం. ఇంకెన్ని రోజులు పట్టింది బాబాయ్ ఏంటానికి? 20 రోజులు ఉంటుంది. ఎన్నెన్నో అవ్వచ్చు పాలు? 4 అవ్వచ్చు. ఒక్క అడుగు ముందు తీసుకెళ్ళి బాబాయ్, పొద్దుకు కనపడింది. అన్న మంది ఏం చెబుతున్నావు అన్న? 65 చదువుతున్నావు. ఇంకెన్ని రోజులు పట్టింది తినడానికి? 20 రోజులు పట్టింది. ఎన్ని పాలు అయితే? 3.5 పాలు అయితే అయింది. 20 రోజులు టైం పట్టిద్ది. 65 ఫిక్స్డ్ రేట్ ఏం కాదుగా, మాట్లాడుకోవచ్చుగా. మాట్లాడుకుంటే రేట్ తగ్గిద్ది. సరే బాబాయ్. బాబాయ్ ఏం చెప్తున్నావు ధర? ఇది సూడికేదండి. చూడొచ్చు, మక్కలు కూడా బాగా గురిగినాయి. చెప్పడం అయితే రైతు 75,000 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, రేట్ అయితే తగ్గిస్తారు. ఇది ఏం చదువుతున్నాయి? 85 చదువుతున్నాం. చూడొచ్చండి, 85,000 అయితే చెప్తున్నాడు అన్న. కట్టు బాగుంది, చూడొచ్చు. ఇంకో గేదె సూడి గేదె 1.10 అయితే చెప్తున్నారండి. చూడొచ్చు, పెద్ద కొమ్ములను గేదె ఇది. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో అయి ఉంటుందా అయితే. నమస్తే బాబాయ్. మన పడ్డ ఏం చెబుతున్నావు? సూడిది 75 చెబుతున్నావు. ఆ కుర్రోడిని వీడియో కుర్రోడి తీసి అడిగి రేటు చెప్పు. ఏం చెబుతున్నావు బాబాయ్? 95 చెబుతున్నావు. బాగుంది తొలిసూరు పడ్డ. అదిగో బర్రెతో పాటు బర్రె ఓనర్ కూడా పడుతున్నాడు. 95,000 అయితే చెప్తున్నారు. కట్టు బాగుంది. తమ్ముడు ఏం చెబుతున్నారు? ఇది ఏం చెబుతున్నారు చెప్పడం?
చూడొచ్చండి పెద్ద గేదె. తమ్ముడు ఏం చెప్తున్నారు ఇది? 1:20 చెప్తున్నారు. ఇంకా టైం ఉంటుంది ఏంటానికి? వారం ఉంటుంది. పెద్ద కట్టు. ఏం చెప్పారన్నా? 82,000 అయితే చెప్పారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు. మోయినమైన పడ్డ, చిన్న పడ్డ, టైట్ అడ్డర్. అన్న ఈ బర్రె ఎవరిదన్నా? ఏం చదువుతున్నావు బాబాయ్? బాబాయ్ ఏం చదువుతున్నావు? ఇది 65 చదువుతున్నాం. ఎన్ని రోజులు పట్టింది తినడానికి? వారం పట్టింది. ఎన్ని పాలు అయింది బాబాయ్? మ్యాక్సిమం 3 లీటర్లు అయితే అయింది. ఇంకేం తెచ్చావు? ₹1,00,000. ఇది ఎన్ని పాలు అయింది? 6 పాలు అయింది. ఇంకెన్ని రోజులు పట్టింది తినడానికి? ఇది వారం పట్టింది. ఇది బాబాయ్ ఇది అంతే 3 తొలిసూరు పడ్డా. ఇప్పుడైతే 3 పాలు అవుతుంది. 3 పాలు అవుతుంది. ఓకే. ఇయేనా బాబా? ఇంకేమైనా ఉన్నాయి? పెద్ద కొమ్ములు బర్రె 85,000 చెప్తున్నారండి. 4 పాలు అవుతుందని చెప్తున్నారు. 4 పాలు అవుతుంది పెద్ద కొమ్ములు బర్రె. అన్న ఇదేం చెప్తున్నారన్నా? పడ్డదో చూడొచ్చు. తొలిసూరు పడ్డ. పేదోడు కూడా ఉంది వెనక. అన్న ఇదేం చెప్పావు అన్న? 85 చెప్పావు. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి. అన్నతో మాట్లాడుకుంటే రేట్లు అయితే తగ్గుతాయి. మోయినంగా గుండ్రంగా ఉంది పడ్డ.